ఓం నమః శివాయ. లోకంలో దేవతలు చాలామంది ఉన్నారు. కాని దేవతలకు కూడా దేవుడైనవాడు ఒకడే. ఆయనే శివుడు. శివుడు అంటే ఒక ఆకారం కాదు, ఒక ఆలయం కాదు, ఒక పేరు కూడా కాదు. శివుడు అంటే సృష్టికి ముందు ఉన్న శూన్యం, సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్న శక్తి, సృష్టి ముగిసిన తర్వాత మిగిలే సత్యం. ఆయన రాజు కాదు, ఆయన యోగి. కిరీటం కాదు, భస్మం. ఆభరణాలు కాదు, సర్పాలు. ఆయన దగ్గర సంపద లేదు, కాని లోకానికంతా ఆశ్రయం ఆయనే. శివుడు ధ్యానం చేస్తే సృష్టి నిశ్శబ్దమవుతుంది. శివుడు కన్ను తెరిస్తే అజ్ఞానం కాలిపోతుంది. ఆయన కోపం నాశనం కాదు, ఆయన కోపం న్యాయం. ఆయన మౌనం బలహీనత కాదు, అది అపారమైన శక్తి. శివుడు తండ్రి కాదు, శివుడు గురువు. శివుడు దూరంగా లేడు, మీ శ్వాసలోనే ఉన్నాడు, మీ బాధలో ఉన్నాడు, మీ నిశ్శబ్దంలో ఉన్నాడు. శివుణ్ణి పిలవడానికి పెద్ద పూజలు అవసరం లేదు, ఒక్క శబ్దం చాలు. ఓం. ఈ శబ్దంలోనే శివుడు ఉన్నాడు. ఈ శబ్దం నుంచే మంత్రాలు పుట్టాయి. ఇప్పుడు మీరు వినపోయే ప్రతి మంత్రం శివుడి ఒక్కో రూపం. ఒక్కో శబ్దం మీ జీవితంలో ఒక్కో ద్వారం తెరుస్తుంది. ఇప్పుడు మనం శివుణ్ణి ప్రార్థించబోవడం లేదు, మనలోని శివుణ్ణి జాగృతం చేయబోతున్నాం. శాంతిగా కూర్చోండి, శ్వాసను గమనించండి. శివుడు మీతోనే ఉన్నాడు. హరహర మహాదేవా. ఓం నమః శివాయ. శుద్ధి మంత్రం. హిమాలయాల్లో గాలి కూడా మాటాడని చోట ఒక యోగి కూర్చున్నాడు. ఏ కోరికా లేదు, ఏ భయం లేదు. అతని శ్వాసతో పాటు ఒక్క శబ్దమే ప్రవహిస్తోంది. ఓం నమః శివాయ. ఈ పంచాక్షరి మంత్రం మన శరీరంలోని 5 తత్వాలను సమతుల్యం చేస్తుంది. భయం తగ్గుతుంది, అశాంతి కరుగుతుంది, మనసు శుద్ధమవుతుంది. ఇది లేకుండా ఏ శివ సాధన మొదలవ్వదు. ఇప్పుడు లోటుగా శ్వాస తీసుకోండి. వదిలేటప్పుడు మనసులోని భారాన్ని వదిలేయండి. శుద్ధి పూర్తయింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మృత్యుంజయ మహామంత్రం. రక్షణ మరియు ఆరోగ్యం. జీవితంలో ఒక దశ వస్తుంది. శరీరం బలహీనమవుతుంది, మనసు భయపడుతుంది. అప్పుడు శివుడు వైద్యుడిగా మారతాడు. అతని మందే ఈ మంత్రం. ఈ మంత్రం ఆరోగ్యానికి రక్షణ వలయం. భయాన్ని తగ్గిస్తుంది, రోగాలపై ధైర్యమిస్తుంది, ప్రాణశక్తిని బలపరుస్తుంది. గుండె ప్రాంతంలో వెలుగు కప్పుకుంటున్నట్టు ఊహించండి. మీరు రక్షణలో ఉన్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమో రుద్రాయ. ధైర్యం మరియు రక్షణ శక్తి. అధర్మం పెరిగినప్పుడు శివుడు మౌనంగా ఉండడు, రుద్రుడిగా మారతాడు. ఆ రుద్రతత్వమే ఈ మంత్రం. ఈ మంత్రం లోపలి బలాన్ని పెంచుతుంది, శత్రు నెగటివిటీని దూరం చేస్తుంది, ఆత్మవిశ్వాసం ఇస్తుంది. వెన్నెముక నిటారుగా ఉన్నట్టు ఊహించండి. లోపల శక్తి ప్రవహిస్తోంది, బలం సిద్ధమైంది. ఓం నమో రుద్రాయ. ఓం నమో రుద్రాయ. శివగాయత్రీ మంత్రం. జ్ఞానం, దారి. బలం ఉన్నవాడికి దారి కావాలి. అందుకే శివుడు గురువుగా మారాడు. ఈ మంత్రం సరైన నిర్ణయాలకి దారి చూపిస్తుంది. 3వ కన్ను తత్వాన్ని జాగృతం చేస్తుంది. నుదుటి మధ్యలో వెలుగు మెరిసినట్టు ఊహించండి. ఓం తత్పురుషాయ విద్మహే
మహాదేవాయ ధీమహి తన్నో శివః ప్రచోదయాత్. ఓం నీలకంఠాయ నమః. త్యాగం, బాధజీర్ణం. లోకానికి విషం వచ్చినప్పుడు శివుడు దాన్ని తాగాడు. అందుకే ఆయన నీలకంఠుడు. ఈ మంత్రం మన బాధను జీర్ణించే శక్తి, ఎమోషనల్ హీలింగ్ ఇస్తుంది. మీ బాధను శివుడికి అప్పగించండి. ఓం నీలకంఠాయ నమః. ఓం నీలకంఠాయ నమః. హర హర మహాదేవ్. భక్తి, ఉత్సాహం. ఈ నామం శరీరానికి శక్తి, మనసుకు ఆనందం. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. శివ శివ శివ. మౌనం, ధ్యానం. శివ శివ శివ. ఈ శివ సాధన మీ జీవితానికి శాంతి, బలం, జ్ఞానం ప్రసాదించాలి. హర హర మహాదేవ్. For more videos, subscribe to Unbeatable Sagas.